నుంచి ఆరుగుంట మహేందర్ రెడ్డి గారు ఈ దినం మన గ్రామంలో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో చేసిన సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ సమావేశానికి ఇచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి సమావేశంగా ఎన్నూరు రూరల్ మండలం కన్వీనర్ రామప్రసాద్ రెడ్డి గారిని వేణు పొన్న వేణు పల్లాలు పెంచలయ్య జి సురేష్ జి వెంకట నేలపాటి రణది చందు ముసలి వరదయ్య గంగపట్నం మెంటు కనివేల చంద్ర గున్నమ్మ చేస్తే రోగమే శరణ్యం అనుకునే రోజుల్లో పేదోడిని జబ్బు చేస్తే రోగం శరణ్యం కాదు, మరణం శరణ్యం కాదు. ఆరోగ్యశ్రీ కార్డు చేత ఉండగా 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో పార్టీలు మారే పెద్దలు ఆరుగుంట మహేందర్ రెడ్డి గారు మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారిని సాదరంగా స్వాగతిస్తూ మరొక వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం. గత ఎన్నికల వేళ మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని నేను ఎక్కడా మాట తప్పలేదమ్మా. అధికారం లేకున్నా ఓ ఎమ్మెల్యేగా నిరంతరం మీతో కలిసి ఉన్నా. పేదోళ్ళకు పథకాలు పెట్టింది, పెన్షన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, పక్క ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సవినయంగా మనం చేస్తున్నాం. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి వచ్చిన రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఈ 5 ఏళ్లు అధికారం లేకున్నా తల్లి బాగా అర్థం చేసుకుని తల్లి, అధికారం లేకున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే తల్లి. ఎమ్మెల్యే అన్న భావం నాకు ఎప్పుడు లేదమ్మా. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఎప్పుడు ఉన్నానమ్మా. మీ అందరితో కూడా కలిసిపోయానమ్మా. అదే రకంగా రేపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఒక ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక పేదవాడి పక్క ఇళ్లు కానీ, సొంత స్థలం కానీ, రైతుల సమస్యలు కానీ, పొదుపు ప్రజల సమస్యలు కానీ, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను గాని, ఈ గ్రామంలో ఉన్న మా పార్టీ నాయకులు గాని మీకు అండగా ఉంటామని చెప్పని ఈ ఎన్నికల వేళ మనందరినీ అర్థిస్తున్నానమ్మా. ఇక్కడ మా అమ్మ నాయన వయసుండే పెద్దోళ్ళు ఉన్నారమ్మా. మా అమ్మ నాయన వయసుండే పెద్దోళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతున్నానమ్మా. నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు వయసుండే వాళ్ళకి 2 చేతులు జోడించి అడుగుతున్నానమ్మా. ఈ రోజు అయిపోయింది. 95% కాకుపల్లిలో మీకు ఓట్లు పడతా ఉన్నాయి. ఏదన్నా 5% ఉంటే అవి పూర్తిపోతాయే తప్ప సంపూర్ణమైన మెజారిటీ మీకు తీసుకురావడానికి నా సోదరులందరూ కూడా ఈ రోజు వచ్చి మిమ్మల్ని కలవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా కలిసి ఇదే ఆలోచనతో ముందుకు కదులుతాం. ఈ 15 రోజులు మనం చేసిన శ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తుంది. సోదరుడు శ్రీధర్ రెడ్డిని తిరుగులేని అభ్యర్థిగా మన రూరల్ శాసనసభకు మనం అందరం కూడా పంపిస్తామని చెప్పి మనవి చేస్తూ